పెండింగ్ డిఏలు ఇప్పిస్తారా, తప్పుకుంటారా? ఉద్యోగ సంఘాల నేతలపై ఎంప్లాయీస్ ఒత్తిడి. అటు సర్కారు ఇటు ఉద్యోగుల మధ్య నలుగుతున్న లీడర్లు అలాగని ప్రభుత్వంపై ప్రెషర్ పెంచాలని పరిస్థితి. నిత్యం ప్రభుత్వ పెద్దలతో నేతల మంతనాలు. డిఏలపై ప్రస్తావిస్తే ఆర్థిక పరిస్థితి తెలుసు కదా అని చురకలు. ఏమైపోతూ ఉందంటే డిఏలు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలను ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులను వీళ్ళు ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేస్తే అటు ప్రభుత్వ పెద్దలకు వీళ్ళు దగ్గరగా ఉంటారు. ఎందుకంటే వాస్తవానికి మంచి చెడులు తెలుసుకోవడానికి లేదంటే ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి అతి దగ్గరలో ప్రభుత్వ పెద్దలకు ఈ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉంటాయో ఆ నాయకులు దగ్గరగా ఉంటారు. అటు వాళ్ళను బలవంతం చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి స్వయంగా ఒక సందర్భంలో చెప్పిండు ఏమని, నన్ను కోసిన పైసలు లేవు, ఆలోచించుకోండి, కొంతగా అప్పు తీరుస్తూ ఉన్నా, కొంతగా మీకు డిఏలు రిలీజ్ చేస్తూ ఉన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు. అరే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇంకా కూడా మీరు ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు అని చెప్పేసి కొంత అటు మంత్రుల నుండి అది నాయకుల నుండి ఈ నాయకులకు ఉద్యోగ సంఘ నాయకులకు ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సరే ఇటు చదివే ప్రయత్నం చేద్దాం క్లోజ్గా. పెండింగ్ డిఏల విషయంలో అటు ఎంప్లాయీస్ ఇటు సర్కారు మధ్య ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల లీడర్లు నలిగిపోతున్నారు. డిఏలు ఎప్పుడు ఇప్పిస్తారంటూ ఉద్యోగుల నుంచి రోజుకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇంకెంతకాలం ఇలా ఎదురు చూడాలని ఫోన్లు చేసి మరీ ప్రశ్నిస్తున్నారు. హక్కుల సాధన కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని ఒత్తిడి చేస్తుండడంతో లీడర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాగని ప్రభుత్వంపై పోరాటం చేయలేని పరిస్థితిలో నాయకులు ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా డిఏలు ఇవ్వాలంటూ ఎలా డిమాండ్ చేయగలమని మదనపడుతున్నారు జంకుతున్న లీడర్లు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 5 డిఏలు ఇవ్వాలి, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో గతేడాది జూన్లో 2 డిఏలు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అందులో ఏ డిఏను జూలై జీతంతో కలిపి చెల్లించారు. అందులో ఒక డిఏను జూలై జీతంలో కలిపి చెల్లించారు. రెండో డిఏను 6 నెలల తర్వాత చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 13, 2025తో సర్కారు ఇచ్చిన 6 నెలల గడువు పూర్తయింది. దీంతో లీడర్లపై ఉద్యోగులు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. రెండో డిఏను ఇప్పించాలని లేదంటే ఆందోళన చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. జిల్లాకు వెళ్ళినప్పుడు ఉద్యోగులు నేరుగా లీడర్లను నిలదీస్తున్నారు. కొందరు నేరుగా ఫోన్ చేసి డిఏలు ఇప్పించండి, లేకపోతే నాయకత్వం నుంచి తప్పుకోండి అని బెదిరిస్తున్నారు. కొందరైతే నాయకులను శాపనార్థాలు కూడా పెడుతున్నారు. దీంతో ఎంప్లాయీస్ లీడర్ ఫోను ఎత్తాలంటేనే జంకుతున్నారు. అన్నీ తెలిసి ఎలా అడుగుతారు? బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం మంత్రులను కలవడం చాలా అరుదు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం అపాయింట్మెంట్ అడిగితే వెంటనే సీఎం మంత్రులు సిఎస్ ఫైనాన్స్ సెక్రటరీని కలుస్తున్నారు. దీంతో పెండింగ్ డిఏలను ప్రస్తావించి వెంటనే ఆర్థిక పరిస్థితి గురించి ఉద్యోగ సంఘాల లీడర్లకు కౌన్సిల్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు చెల్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఇతర స్కాముల కోసం నిధుల సమీకరణ కోసం పడుతున్న కష్టాలను వివరిస్తున్నారు. ఉద్యోగులకు అన్ని రకాల సపోర్ట్గా ఉంటామని చెప్తూనే ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రతి నెల 700 ఇస్తున్నాం. మెడికల్ బిల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. ఇంకా పెండింగ్ డిఏలు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో డిఏల విషయంలో సర్కార్పై లీడర్లు ఒత్తిడి చేయలేకపోతున్నారు. లీడర్ల తీరుపై అనుమానాలు, లీడర్ల పనితీరు ఎంప్లాయీస్ వర్గాల్లో విమర్శలు ఉన్నాయి. కొందరు అయితే ఏముంటుంది అనుమానాలు అంటే వీళ్ళు ప్రభుత్వంతో ఏదో లబ్ధి పొందిన కనుకనే మౌనంగా ఉన్నారు. ప్రభుత్వ నాయకుల నుండి ప్రభుత్వ అధికారుల నుండి వీళ్ళు ఏదో రకంగా లబ్ధి ఉన్నారు, సంపాదించారు అనే విమర్శలు కూడా వస్తాయి. అందులో వాస్తవాలు లేకపోవు, అవాస్తవాలు కూడా లేకపోవు అని చెప్పేసి క్లియర్గా గమనించాలి. ఉద్యోగస్తులు కూడా చాలా సమన్వయం పాటిస్తూ ఉన్నారు ఇప్పటికే. సరే ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అప్పుల విషయంలో, కార్యక్రమాల విషయంలో, ఇంకా హామీల విషయంలో కొంచెం తడబడతా ఉన్నది వాస్తవం. ఉద్యోగస్తులకు ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ జీతాలు అయితే సమయానికి వస్తూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూడా మనం కూడా అర్థం చేసుకోలే. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది. అలాగే లీడర్లు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగస్తులను ఖచ్చితంగా మీరు వాళ్ళకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేయండి, ఒప్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటూనే
ప్రభుత్వంలో ఉంటూనే చాలామంది పనులు చేయించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు కాబట్టి. సో అర్థం చేసుకోవాలి, అందరూ ఏకతాటిపైకి రావాలి.